హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని దూలపల్లి ఎస్ఎస్వి పాలిమర్స్ ప్లాస్టిక్ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగి 40 గంటలు గడుస్తున్నా ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. దీంతో మంటలార్పేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది ఫైర్ సిబ్బంది. మంగళవారం మధ్యాహ్నం ఈ అగ్ని ప్రమాదం ఘటన జరగ్గా నిన్న మంటల దాటికి 4 అంతస్తుల భవనం కుప్పకూలింది. కింది అంతస్తులో భారీ మొత్తంలో ప్లాస్టిక్ కు సంబంధించిన ముడిసరుకు ఉంది. బిల్డింగ్ కూలిపోవడంతో శిథిలాల కింద ఉన్న ముడిసరుకు మండి నల్లటి పొగొస్తోంది. దీంతో మంటలను అదుపు చేయలేకపోతోంది ఫైర్ సిబ్బంది. ఇక మరిన్ని వివరాలు అందించేందుకు అమరేందర్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. అమర్, చెప్పండి, ఏంటి ఇంతవరకు మంటలు అదుపులోకి రాలేదా? ప్రస్తుతం ఆ ఏరియాలో సిచ్యువేషన్ ఎట్లా ఉంది జీడిమెట్లలో? ప్రస్తుతం జీడిమెట్లలో ప్లాస్టిక్ పరిశ్రమకు సంబంధించి ఇప్పటి వరకు అగ్గికి సంబంధించి ఇంకా ఏదైతే ప్రస్తుతం మంటలు ఎగిసిపడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు 40 గంటలకు పైగా దాటింది. అయినా కూడా పూర్తిస్థాయిలో మంటలు అదుపులోకి తెచ్చేందుకు ఇప్పటికే ఫైర్ సిబ్బంది నిర్విరామంగా శ్రమిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే 24/7 లాగా ఇప్పటికే ఫైర్ సిబ్బంది అక్కడ ఉన్న భవనం సంబంధించి గోదాం సంబంధించి ఏర్పాటు చేసినటువంటి మొత్తం ఫ్యాబ్రిక్ సంబంధించిన యూనిట్ మొత్తం కూడా ఇప్పటికే భవనం ఏదైతే వస్తున్నటువంటి శకలాలకు అంటే హీట్ మొత్తానికి పూర్తిగా 3 అంతస్తుల భవనం మొత్తం కూడా పూర్తిగా కుప్పకూలింది. అయితే దీంతో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ప్లాస్టిక్ బ్యాగులు ఏవైతే ఉంటాయో అక్కడ తయారు చేసే ముడిసరుకు ఏదైతే ఉందో మొత్తం ముడిసరుకు మొత్తం కూడా బిల్డింగ్ మెటీరియల్ మొత్తం కూడా పూర్తిగా ముడిసరుకుపై పడడంతో పూర్తిగా దట్టమైన పొగ ఆ ముడిసరుకు అంటుకోవడంతో ఆ పొగ మొత్తం కూడా చుట్టుపక్కల పరిసరాలను కూడా కమ్మేయడంతో శిథిలాల కింద ఉన్నటువంటి మంటల్ని ప్రస్తుతం ఫైర్ సిబ్బంది ఒక్కసారిగా ఎగిసి పడడంతో ప్రస్తుతానికైతే మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రమైన ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అదుపులోకి చేయాలని ఎంత ప్రయత్నిస్తున్నా కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు అనేది కింద ఉండడంతో పూర్తిస్థాయిలో ఎంత ఆర్పితే మళ్ళీ అంతే ఎగిసి పడుతున్నాయి మంటలు. ప్రస్తుతానికైతే శిథిలాల కింద ఉన్న ముడి సరుకును ప్రస్తుతం కొన్ని పరికరాల సహకారంతో ప్రస్తుతం దాన్ని వేరుగా చేసి ఒకవైపు బిల్డింగ్ సంబంధించిన శిథిలాలు ఒకవైపు వ్యర్థాలను ఒకవైపు వేస్తే ప్లాస్టిక్ ను మరొక వైపు వేసేందుకు ప్రస్తుతం ఫైర్ సిబ్బంది పూర్తిస్థాయిలో శ్రమిస్తా ఉన్నారు. అయితే భారీగా పొగలు అలుముకోవడంతో చుట్టుపక్కల ప్రాంతవాసులంతా కూడా దాదాపు 2 రోజుల నుంచి కూడా తీవ్ర అవస్థలు అయితే పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆ ప్లాస్టిక్ సంబంధించిన పొగ కావడంతో తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులకైతే గురవుతున్న నేపథ్యం అయితే ఉంది. జీడిమెట్ల ఫైర్ సంబంధించిన సిబ్బంది ఇప్పటికే నిర్విరామంగా ఒకవైపు శ్రమిస్తా ఉన్నారు. అయితే పారిశ్రామిక వాడకు సంబంధించి ఎక్కువగా ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో రెగ్యులర్ గా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎటువంటి ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటూ కూడా ఫైర్ సిబ్బంది అయితే చెప్తా ఉన్నారు. మరి ఫైర్ సిబ్బంది ఇంత ఇండస్ట్రియల్ కార్యాల్లో ఫైర్ సేఫ్టీకి సంబంధించిన యూనిట్స్ ఇండస్ట్రీలో ఉన్నాయా లేక ఎలా నిర్వహిస్తున్నారు, వీటన్నిటికి సంబంధించి ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించాల్సి ఉంది. కానీ ఎక్కడ కూడా ఫైర్ సిబ్బంది కూడా పూర్తిస్థాయి నిర్లక్ష్యం వల్లనే ఈ ఇండస్ట్రీలలో తరచూ ఇలా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎందుకంటే సేఫ్టీ మెజర్మెంట్ ఉంటే ఎక్కడ ఫైర్ జరిగిందో వెంటనే స్వామ్ బ్రేస్ చేసి ఆటోమేటిక్ గా ఉన్న సిబ్బంది ఏదైతే ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆ సిబ్బందే పూర్తిగా అగ్నిమాపక సంబంధించి ఫైర్ సిబ్బంది రాకముందే ఫైర్ ఎగ్జిస్టర్ ద్వారా పూర్తిస్థాయిలో మంటలను అదుపులో చేయొచ్చు. కానీ ఎలాంటి ఫైర్ ఎగ్జిస్టర్స్ కావచ్చు, ఇంకా ఫైర్ సంబంధించిన జరిగినప్పుడు ఎమర్జెన్సీ కింద పనిచేసేటువంటి ఫామ్ స్ప్రేలు కూడా లేకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతా ఉన్నాయి. ఎందుకంటే మనం గతంలో కూడా చూసాం, చాలా పారిశ్రామిక సంబంధించిన వాడల్లో ఇలాంటి అగ్ని ప్రమాద ఘటనలు జరగడం, ఇందులో ప్రాణాపాయం కూడా జరిగిన ఘటనలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఈ జీడిమెట్ల ప్రమాద ఘటనకు సంబంధించి అగ్ని ప్రమాదంలో ఎటువంటి అయితే ప్రాణ నష్టం జరగలేదు. మొత్తం కోట్లలోనే ఓన్లీ ఆస్తి నష్టం మాత్రమే జరిగినట్టుగా ప్రాథమిక అంచనాకైతే పోలీసులు అయితే వస్తున్నారు. ప్రస్తుతానికి మంటలు ఆరితే గానీ అసలు ఎందుకు అగ్ని ప్రమాదం జరిగింది ఏంటి అని కూడా పూర్తి స్థాయిలో క్లూస్ టీమ్ మంటలు ఫైర్ మొదలైన స్థలం నుంచి క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తుంది. ఆ తర్వాత ఎఫ్ఎస్ఎల్ పంపిస్తుంది. రిపోర్ట్ వచ్చాక పూర్తి స్థాయిలో అగ్ని ప్రమాదం ఎందుకు జరిగిందనే ఒక రిపోర్ట్ ను కూడా ప్రాథమిక అంచనాకు ఒక ఫైర్ సిబ్బంది వస్తారు, ఇటు పోలీసులు కూడా వస్తారు. ప్రస్తుతానికైతే ఈ ఎస్ఎస్వి ఫ్యాబ్ ఇండస్ట్రీస్ సంబంధించిన ఏదైతే అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఇంకా పూర్తి స్థాయిలో ఉన్న ఏదైతే 3 అంతస్తుల భవనం ఆ పైన
4వ అంతస్తుకు సంబంధించి రేకుల షెడ్ ఉంటుంది. పూర్తి స్థాయిలో మొత్తం కుప్ప కూలిపోయింది. నిర్వినియామంగా ఇప్పటి వరకు ఒక దాదాపు 30-40 పైగా ఫైర్ ఇంజన్లు యూజ్ చేస్తూ కూడా మంటలు ఆర్పేందుకు అయితే సిద్ధమయ్యారు. మనం విజువల్స్ కూడా చూడొచ్చు. పూర్తి స్థాయిలో ఆ బిల్డింగ్ మొత్తం కూడా మంటల దాటికి వేడికి పూర్తి స్థాయిలో హీలింగ్ అయ్యి ఇటు స్లాబ్ కింద పడడమే కాకుండా చుట్టుపక్కల గోడలు కూడా కింద పడిపోయి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత స్థాయిలో ఈ ఏదైతే హీట్ అనేది మంటల నుంచి వస్తుంది అనేది. దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే నిర్వినియామంగా అయితే శ్రమిస్తా ఉన్నారు. మరి ఇవాళ సాయంత్రం లోపు ఏదైతే దీనికి సంబంధించిన అగ్ని మొత్తం కూడా ప్రమాదం సంబంధించి ఒక ఆర్పేషన్ కి అయితే పూర్తి స్థాయిలో కంట్రోల్ చేస్తామంటూ కూడా ఒక ఫైర్ సిబ్బంది అయితే